జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు అరుదైన ప్రతిభను ప్రదర్శించాడు. సంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చీరను నేసి పూర్తి చేశాడు. అనంతరం అదే చీరను అగ్గిపెట్టెలో ఇమిడేలా మడిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ విశిష్ట ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా సిరిసిల్ల నేతన్నల నైపుణ్యాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడమే తన లక్ష్యమని హరిప్రసాద్ తెలిపాడు. నా పేరు వెల్లి హరిప్రసాద్. మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుడిని. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో అగ్గిపేటలో ఇమిడే చీర కేవలం 170 నిమిషాల్లో చేనేత మగ్గం పైన నేయడం జరిగింది. ఇందులో 1500 వార్పు పోగులు, 10,500 వెఫ్ట్ ఉపయోగించి 170 గ్రాములు 170 నిమిషాల్లో నేయడం నిజంగా చాలా అద్భుతం. దీంతో మా సిరిసిల్ల ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుంది. దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు మరియు గిన్నిస్ బుక్ రికార్డుకు పంపించడానికి ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖుల్ని పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రేఖ. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. మా ఆయన చేనేత కళాకారుడు. దాదాపు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరను 3 గంటల 30 నిమిషాలలో చేయాలని ఈరోజు అనుకున్నాడు. ఈరోజు 3 గంటల 30 నిమిషాలలో నేసే చీరను దాదాపు 2 గంటల 50 నిమిషాలలో నేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికోసం ఆయన దాదాపు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ట్రై చేస్తుండు. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ రావాలని కోరుకుంటున్నాను.